హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ కర్రీ చేశానండి. మటన్ గ్రేవీ కర్రీ. రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవ్రీ టైం ఇలానే చేస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 నుంచి 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పుని యాడ్ చేసుకోండి. ఒక 4-5 లవంగాలను కూడా యాడ్ చేసుకుని 1 ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా వీటిని లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. ఇలా స్పెషల్ గా ఏమన్నా గ్రేవీ కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలాంటి గ్రేవీ రెడీ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే పాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఒక అరకప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయి. ఇలా ఫ్రై చేసుకుని ఇలా లైట్ గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 మీడియం సైజు టమాటాలను కూడా యాడ్ చేసుకుని టమాటాల మీద తోలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం ఎండుమిర్చి జీడిపప్పుని ఫ్రై చేసుకున్నాక అవి యాడ్ చేసుకుని ఈ టమాటో ఉల్లిపాయను కూడా యాడ్ చేసేసుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ గిన్నె పెట్టుకుని 1/4 కప్పు దాకా ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 కేజీ దాకా మటన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ మటన్లోంచి వాటర్ సపరేట్ అవుతూ ఉంటాయి. ఇలా వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ అనిపిస్తే మధ్యలో మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మంచి కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇది కారంగా ఉండదండి, మంచి కలర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి స్లైసెస్ మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుని ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకుని మటన్ని స్పైసెస్ అన్ని పట్టేలాగా బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ స్పైసెస్ అన్ని మటన్ పీసెస్కి పట్టి చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకుని మిగిలిన పేస్ట్ని ఒకసారి ఇలా కలుపుకుని ఈ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఈ గ్రేవీని కూడా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక ఫుల్ కప్ దాకా వాటర్ని పోసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టుకోండి. నేను తీసుకున్న మటన్కి 3 విజిల్స్ అయితే మటన్ చక్కగా ఉడికిందండి. ఒకవేళ 3 విజిల్స్ కనుక ఉడకకపోతే ఇంకొక 2-3 విజిల్స్ పెట్టుకోండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఈ గ్రేవీ కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని కొంచెం ఉడుకుతూ స్టార్ట్ అయినప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, ఇలాచి ఈ 4ని కలిపి గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. ఇందులో ధనియాలు, జీలకర్ర యాడ్ చేయను. గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర ఆకుని యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.